పంటల మధ్య పోటీ నెలకొంది. పంటల మధ్య పోటీ ఏంటని మీరంతా ఆశ్చర్యపోవచ్చు. ఏ పంటకి ఎక్కువ ఆదాయం వస్తే రైతు సోదరుల పంటని ఎగబడి వేస్తూ ఉన్నారు. టమాటా కేజీ 150 అనగానే వచ్చే సంవత్సరం అందరూ టమాటానే వేస్తూ ఉన్నారు. దీంతో ఆ ధర వెంటనే పతనం అవుతా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇలాంటి దేశాల్లో ఏ రైతు ఎంత పంట సాగు చేయాలి అనేది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం టమాటా ధర కేజీ 90 రూపాయలు అమ్మింది కదా అని వచ్చిన సంవత్సరం అందరూ టమాటా వేసి కూర్చుంటే కేజీ 50 పైసలకు కూడా ఎవడు ఉండదు. అందువల్ల ముఖ్యంగా అరటి, మొసాంబి, బొప్పాయి ఇలాంటి ఉద్యాన పంటలతో పాటు వాణిజ్య పంటలు, మిర్చి, పత్తి రకరకాల పంటలు సాగు చేస్తూ ఉన్నారు రైతులు. అయితే ఏదైనా ఒక పంటకు ఒక సంవత్సరం అత్యధిక ధర పలిగితే ఆ నెక్స్ట్ ఏడాది మాత్రం ఒక్కసారిగా విస్తీర్ణం పెరిగిపోతా ఉంది. దీంతో వెంటనే ధరల పతనం మొదలవుతా ఉంది. సహజంగా ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడులు అవుతా ఉన్నాయి. ఇక ఆ పెట్టుబడులు తట్టుకోవాలంటే రైతులు కూడా సహజంగా రైతును కూడా తప్పట్టడానికి లేదు. ఏ పంట సాగు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఉంది. ఏ పంట సాగు చేసినా కూడా కనీసం ఎకరాకి ఒక 10,000 మిగులుతాయన్న గ్యారెంటీ లేదు. పత్తి సాగు అయితే ఇక పూర్తిగా గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే గులాబీ పురుగు ప్రవేశించిందో ఎకరాకి 4 క్వింటాల పత్తి కూడా రావడం లేదు. ఇక మిర్చి, నల్ల తామర పురుగు ఎప్పుడైతే మొదలైందో ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతా ఉంది. రెండు పంటలు కూడా పోయినాయి. ఇక పొగాకు పంట ఒకటి ప్రస్తుతం ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. పసుపు పంట ఒకటి ఆశాజనకంగా కనిపిస్తుంది. అరటి సాగు, బొప్పాయి సాగు కొంతవరకు పర్వాలేదు. కానీ అందరు రైతులు ఈ పంటలు సాగు చేయడం సాధ్యం కాదు. అన్ని భూములు కూడా ఈ పంటలకు అనుకూలం కాదు. రైతు సోదరులు ముఖ్యంగా ఏ పంటకి ఎక్కువ ధర వచ్చిందో ఆ నెక్స్ట్ ఏడాది ఎగబడి ఆ పంటను వేసేందుకు మాత్రం దయచేసి ప్రయత్నం చేయవద్దు. మిర్చి సాగు విస్తీర్ణం కూడా ఇంకా తగ్గించాల్సి ఉంది. ఎక్స్పోర్ట్స్ అయితే అసలు లేవు. రాబోయే రోజుల్లో ఎక్స్పోర్ట్స్ వస్తాయన్న నమ్మకం కూడా లేదు. రైతు సోదరులు పంట విస్తీర్ణం క్రమంగా కనుక తగ్గించుకుంటూ పోకపోతే పంటలు ఏమాత్రం రైతులకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల ఎకరాలు లీజుకు తీసుకోబోతా ఉంది. అది రైతు సోదరులకు గుడ్ న్యూస్. ఎకరాకి 30,000 కౌలిచ్చి పశుగ్రాసాలు పెంచే కార్యక్రమం చేపట్టబోతా ఉంది. ఆ పశుగ్రాసాన్ని కూడా వారే పెంచుతారు, వారే తీసుకుంటారు. కాబట్టి రైతు సోదరులు మా ప్రాంతంలో పెట్టండి ప్లాంట్, మా ప్రాంతంలో పెట్టండి అని అప్లికేషన్ ఇస్తున్నారు ప్రభుత్వానికి. రాబోయే రోజుల్లో రిలయన్స్ ఏ ప్రాంతాల్లో ఆ బయోగ్యాస్ తయారు చేసే ప్లాంట్లు తీసుకురాబోతా ఉంది అనే దాని మీద మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.